అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందరూ చచ్చిపోయి ఒక్కడు మిగలటం ఏంటి? ఆ ఒక్కడు కూడా చక్కగా దర్జాగా లేచి నడుచుకుంటూ వచ్చేస్తున్న విజువల్స్ చాలామంది చూశారు కదా. ఏదో కాలం గొప్పది, విధి గొప్పది అంటాం కదా, ప్రూవ్ అవుతూ ఉంటాయండి అప్పుడప్పుడు కూడా. ఇక్కడ అతను ఏదైనా స్టంట్ చేశాడా, దూకేశాడా, లేకపోతే కాలం కలిసి వచ్చిందా, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సీట్ అండి, ఆ సీటు గొప్పతనం అది అని చెప్పి ప్రస్తుతానికైతే కొంతమంది చెప్తున్నారు, ఎక్స్పర్ట్సే చెప్తున్నారండి. ఈ సీట్ 11A విమానం ఎక్కినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే 11A అనేది మోస్ట్ చెత్త సీట్ అండి. ఎవడు ఇష్టపడని సీటు, ఇంకా తప్పక కూర్చుంటారు. కారణం ఏంటంటే దానికి విండో ఉండదండి. విండో అంటే అర్థమైంది కదా, గ్లాస్ ఉండదు, బయటకు చూసే అవకాశం ఉండదు. పైపెచ్చు అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు. ఆ డోర్కి అంటే లోపలికి వచ్చే డోర్కి కూడా దగ్గరలో ఉంటుందట అది. సో అంత డిస్టర్బెన్స్ ఉంటుంది, బయట చూసే సౌకర్యం లేదని చెప్పి ఎవరు ఇష్టపడరు. ఈ విశ్వాస్ రమేష్ కుమార్ ఎవరైతే బతికాడో అతను ఆ సీట్లో కూర్చున్నాడండి. అతను కూడా అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, నేను ఏ స్టంట్ చేయలేదని అయితే చెప్పేస్తున్నాడండి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ సీట్ ఉన్న ఏరియా తక్కువ డ్యామేజ్ అయ్యింది. తక్కువ డ్యామేజ్ అంటే విమానం కూలిపోయినప్పుడు మిగిలిందంతా బ్లాస్ట్ అయిపోయింది, కాలిపోయింది, పగిలిపోయింది కదా, చెల్లా చెదరండి. అంటే బాడీలో పార్ట్స్ కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అంత దారుణంగా ఉంటుంది విమాన ప్రమాదం ఎప్పుడు కూడా. డిఎన్ఏ టెస్టులు చేస్తే తప్పించి ఇంకా కన్ఫర్మ్ చేయలేము ఎంతమంది చచ్చిపోయారు, ఎవరి బంధువులు ఎవరున్నారు అనేది. ఓకే, లిస్టు కేటలాగు ప్రయాణికుల లిస్టు ఉన్నా కూడా డిఎన్ఏ టెస్టులు అయితే చేస్తారండి. మరి అంత దారుణమైన ప్రమాదంలో ఇతను ఒక్కడు ఎలా బయటపడ్డాడు బతికి అంటే ఏం లేదండి. ఆ ప్రమాదం జరిగినప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు ఊడిపోయి పడిపోయి ఉంటుంది, అంటే దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ సీటు కూడా పుష్ అయి ఉంటుంది, అంటే బయటికి వెళ్ళిపోయి ఉంటుందండి. అంటే ఫోర్స్ఫుల్గా పడినప్పుడు మనిషి సీటుతో పాటు అంత దూరం పడి ఉంటాడు వెళ్ళి, అలాగా అతను బతికిపోయి ఉంటాడు అని అంటున్నాడండి. సో మనం అనుకుంటూ ఉంటాం జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఇది పనికిరాంది, ఇది వేస్ట్, ఇది మరి వరస్ట్ థింగ్ అని చెప్పి కొన్ని అనుకుంటూ ఉంటాం. చూడండి, మన ఆలోచనలు తప్పు అని చెప్పి కొన్ని సంఘటనలు ప్రూవ్ చేస్తూ ఉంటాయండి. సో దయచేసి ఇది మనుషులకు కూడా అప్లై అవుతుందండి. ఏ మనిషిని తక్కువగా నీచంగా చూడకూడదు. అలాగే ఏ ఏ సందర్భం కానీ ఏ వస్తువు కానీ తక్కువ అంటూ ఉండదండి. దాని టైం వస్తుంది చూడండి, టైమింగ్ ఇంపార్టెంట్ అంటాం కదా, ఆ టైం వచ్చినప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటాయి ఇలాంటివి. ఏమంటారు మీరు? ఇంకా మీ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఖచ్చితంగా ఇలాంటివి ఉండే ఉంటాయి. మనం ఎందుకు పనికి రానోడు అనుకున్నోడే మనకి హెల్ప్ చేస్తాడు, పైకి వస్తాడు. మనకి ఎందుకు పనికి రాదు అనుకున్న వస్తువే మనల్ని కాపాడుతుంది, మనల్ని పైకి తీసుకొస్తుంది. ఇలా చాలా ఉంటాయండి. కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇంకా కొన్ని విషయాలు షేర్